హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మాతో పాటు మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వ్లాగ్లో వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళ ఇంకా టైటిల్ చూసారు కదా, మా వాళ్ళు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. జర్మనీ నుంచి వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు. సో ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆ జర్నీ అండ్ మావే అత్తంతో ఉన్నప్పుడు లాస్ట్ ఆ రోజులన్నీ మేము ఎలాగ సర్దుకున్నాం, ఇంట్లో ఏమేమి స్పెండ్ చేసాము అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో ముందుగా వచ్చేసి ఫర్నిచర్, ఇంట్లో అన్ని కొత్త ఇల్లు కదా, సో పాత ఫర్నిచర్తోనే వచ్చాము కదా మేము ఇంటికి. సో డైనింగ్ టేబుల్ ఒకటైతే మేము పెద్దది ఉండేది, సో అది తీసేసి మాకు సరిపడా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే డైనింగ్ స్పేస్ మాకు ఇక్కడ అంత కన్వీనియంట్గా లేదనమాట. అంత పెద్ద డైనింగ్ టేబుల్తో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి డైనింగ్ టేబుల్ అయితే పాతది తీసేసి అండ్ దెన్ కొత్తదైతే ఆర్డర్ చేసాము. నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను ఆల్రెడీ పాత వ్లాగ్స్లో చెప్పాను డైనింగ్ టేబుల్ తీసినప్పుడు కూడా ఎలాగా ఇచ్చేసాము ఏంటనేది. సో ఇప్పుడైతే కొత్త డైనింగ్ టేబుల్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది చూడడానికి చిన్నదే కానీ బట్ మనం కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది. ప్రజెంట్ ఇంకా మేము డైనింగ్ చైర్స్ తీసుకోలేదు, ఓన్లీ టేబుల్ తీసుకున్నాము. చైర్స్ ఇంకా చూసి తీసుకుందాం అని చెప్పేసి ఐడియా అనమాట. సో ముందుగా అయితే ఇంకా టేబుల్ ఆర్డర్ పెట్టించుకున్నాము, ఎందుకంటే మెయిన్ డైనింగ్ టేబుల్ లేకుండా ఇంట్లో పనులు అవ్వవు కదా మనకి. సో అందుకనే ముందు డైనింగ్ టేబుల్ ఆర్డర్ పెట్టేసామన్నమాట అత్తమ్మ మావే వాళ్ళు ఉండగానే. అండ్ అత్తమ్మ మావే వాళ్ళు కూడా పాపం వెళ్ళిపోయే ముందు అన్ని మాకు చేసి పెట్టేస్తే హెల్ప్ అవుతుంది, మాకు కొంచెం వెళ్ళిపోయేకి ఇబ్బంది పడమని చెప్పేసి వాళ్ళు కూడా పాపం చాలా హెల్ప్ చేశారనమాట వెళ్లే ముందు. చాలా వరకు నివితో మళ్ళీ ఇద్దరే కదా అన్నీ చేసుకోవాలని చెప్పేసి పాపం చాలా హెల్ప్ చేశారనమాట వెళ్లే ముందు. అన్ని పనులు అవగొట్టించుకుంటే తొందరగా బాగుంటుందని చెప్పేసి. అంటే మేము ఇంట్లోకి వచ్చాక ఇంకా కర్టెన్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోలేదన్నమాట. అది మాకు చూస్ చేసుకుని ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ ఆలోచించుకోవడానికి చాలా టైం పట్టేసింది. సో అవన్నీ కూడా ఇంకా మావే ఉండగా అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి హెల్ప్ అవుతుందని చెప్పేసి అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా ప్యారిస్ వెళ్ళొచ్చిన తర్వాత మాకు అసలు టైమే సరిపోలే అనమాట. అసలు వ్లాగ్స్ అవి చేయడానికి నేను అంత కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేదు. మెయిన్ వాళ్ళు కంప్లీట్గా అత్తంకి మావకి టైం ఇవ్వాలి, వాళ్ళకి నచ్చినవన్నీ కొంచెం ప్యాకింగ్ ఉంటాయి కదా ఇండియాకి పట్టుకెళ్ళే షాపింగ్, అవన్నీ మీరు ఈ వ్లాగ్లో యాడ్ చేశాను కొంచెం. సో మీరు చూస్తారనమాట అవన్నీ డీటెయిల్గా. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకే కాన్సన్ట్రేషన్ ఇద్దాము, అన్నీ మంచిగా వాళ్ళు ప్యాక్ చేసుకుని వెళ్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో నేను అంత వ్లాగ్స్ మీద అంత టైం కూడా లేదు. అండ్ దట్టు మీరు వ్లాగ్స్ చూసారు కదా, మావే కూడా సిక్ అయి ఉన్నారనమాట ప్యారిస్ నుంచి వచ్చిన తర్వాత. సో కొంచెం మావే రికవర్ అయ్యడానికి ఒక 1 వీక్ అలా పట్టింది, మళ్ళీ పర్ఫెక్ట్గా రికవర్ అవ్వడానికి. సో దాని తర్వాత మంచిగా బయటకు వెళ్ళి మళ్ళీ చిన్న షాపింగ్లు అవన్నీ చాలా షాపింగ్ చేసామన్నమాట. నేను అదంతా కూడా వ్లాగ్స్ చేయలేదు. అండ్ చూసారు కదా, ఇదే అనమాట మా డైనింగ్ టేబుల్ లుక్ వచ్చేసి. మేము సింపుల్గానే వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చేసి కొంచెం మరీ పెద్దగా తీసుకున్నాము. అంటే అప్పుడు బాగా యూజ్ అయింది, బట్ ఇప్పుడు ఇంకా మేము తగ్గించుకుందాం అని చెప్పి సైజ్ ఇలా తగ్గించుకున్నాము. అండ్ అలానే చూసారు కదా, ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందన్నమాట దీనికి. సింపుల్గా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ సెపరేట్ పార్ట్ ఏం తీసి మనం ఫిక్స్ చేయలేదన్నమాట. జస్ట్ మనం పుష్ చేస్తే పైకి పుల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కర్టెన్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలని. ఇవి సీలింగ్కి మేము పెట్టించుకున్నాం అనమాట ఇన్స్టలేషన్. జస్ట్ రాడ్స్ అయితే చాలా ఈజీగా ఉంది వర్క్, బట్ మేము సీలింగ్కి పెట్టించుకుందాం అని చెప్పి ఇన్స్టలేషన్ ముందుగానే డిసైడ్ అయ్యాం. సో అందుకని మాకు కొంచెం టైం పట్టిందనమాట. రాడ్స్ అయితే ఈజీగానే అయిపోతాయి, రాజు ఒకటే చేసేస్తాడనమాట. అది అంత పెద్ద టాస్క్ ఏం కాదు. బట్ మేమైతే సీలింగ్ అనుకున్నాం కాబట్టి అదే మాకు చాలా పెద్దగా అనిపించింది. అండ్ దట్టు మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మెయిన్ డ్రిల్లింగ్ చేయాలి కదా, ఎక్కడ చేయాలన్నది రాజు ఇప్పుడు మార్చేస్తున్నాడు కదా. సో ఆ ప్లేసెస్లో డ్రిల్లింగ్ చేయడానికి రాజు ఆల్రెడీ మెషిన్స్ కొంచెం పెద్దవే కొన్నాడు అనమాట. బట్ అవి కూడా మాకు వర్కౌట్ కాలేదు, అవి చాలా హెవీగా ఉన్నాయన్నమాట. అసలు చేయడానికి చాలా కష్టమవుతుందని చెప్పేసి మేము పార్ట్ టైంకి ఆల్రెడీ ఇచ్చేసుకున్నాము. ఇక్కడ పార్ట్ టైం చేస్తారనమాట అలా డ్రిల్లింగ్ వర్క్స్ అవన్నీ కూడా. సో ఒకరితో మేము అవి ఓన్లీ డ్రిల్లింగ్ ఒకటి చేయించుకున్నాం అనమాట. రిమైనింగ్ ఇన్స్టలేషన్ అంతా మావే రాజు కలిపి ఇద్దరు కలిపి చేసేసుకున్నారనమాట. ఓన్లీ డ్రిల్లింగ్ వచ్చేసి ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో చూసుకుని అవైతే డ్రిల్లింగ్కి ఇచ్చుకున్నాము. సో ఆ పని ఒకటి కంప్లీట్ అయిందనమాట మావే వాళ్ళు ఉండగా హ్యాపీగా. మిగతా కర్టెన్స్ మనం పెట్టించుకోవచ్చు కానీ ఇన్స్టలేషన్ ఒకటి కష్టం కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ చేసే టైం అనమాట. ఇంకా తప్పదు కదా, అన్ని కొని తేవడం ప్యాక్ చేయడం ఇదే పని అనమాట. ఎందుకంటే మెయిన్ వచ్చేసి మనం వెయిట్ కూడా చెక్ చేసుకోవాలి కదా ఈ ఫ్లైట్స్కి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి. సో దానివల్ల మనం తెచ్చిన వెంటనే అవి ప్యాక్ చేసుకోవాల్సి
వస్తుంది కాబట్టి అన్నీ ఇంకా అదే డ్యూటీ మీద ఉండేవారు అనమాట మావయ్య పాపం. సో అన్నీ ఒక చోట షాపింగ్ చేయలేదన్నమాట, అన్నీ అక్కడక్కడ స్టోర్స్లో అన్ని షాపింగ్ చేసినాయి అవసరాన్ని బట్టి. ఇంకా ఫ్యామిలీస్కే కదా మనకి గిఫ్ట్స్ ఉంటాయి, రిటర్న్ గిఫ్ట్స్ పట్టుకెళ్తూ ఉంటాం మనం ఇక్కడ నుంచి. సో షూస్ అవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కొన్నవన్నమాట, అన్నీ కలిపి ఒక చోట కొన్నవైతే కాదు. సో నేనైతే ఇవేం డీటెయిల్గా చూపిద్దాము అనుకోవట్లే అనమాట, అవన్నీ గిఫ్ట్స్ కాబట్టి మనం అంత డీటెయిల్గా చూపించక్కర్లేదు. మీరు చేత్తో పట్టుకెళ్ళివి తేలిగ్గా పట్టుకెళ్ళండి మావయ్య, చేత్తో మీరు పైన పెట్టుకుంటారు కదా ఫ్లైట్ లో, అదిని అందుకు తేలిగ్గా పట్టుకెళ్ళండి. ఆ పని చెయ్యండి, ఒకటే పట్టుకెళ్ళండి. ఇంకా మొత్తం ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ చేస్తున్నప్పుడే కదా మనకి అసలైన హోమ్ సిక్ అంటూ వస్తుందన్నమాట. ఇన్ని రోజులు మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసాము, బట్ ఒకేసారి అంతా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే కొంచెం అదో లోడ్గా ఈజీగా ఉంటుంది. అదే చెప్తున్నా మావయ్య అత్తంతో కూడా అదే చెప్పాను అనమాట, మీరు వెళ్ళిపోయాక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఒక 15 days పడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి మావయ్య అత్తం కూడా చాలా ఎమోషనల్ అయ్యారనమాట వెళ్ళేటప్పుడు. మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నది ఫస్ట్ టైం అనమాట. మెయిన్ పెళ్ళైన తర్వాత మావయ్య అత్తమ్మ నేను రాజ్ నివి అందరం కలిపి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. మాకైతే చాలా ప్రీషియస్ టైం అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మావయ్య అత్తమ్మ కూడా చాలా సాటిస్ఫైడ్ అండ్ చాలా హ్యాపీ అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది. అండ్ అలానే మావయ్య అత్తమ్మ కూడా చాలా చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. కానీ మెయిన్ వచ్చేసి మనకి పేరెంట్స్ వచ్చి వెళ్తుంటే వాళ్ళకి ఇండియాలో వెళ్ళగానే వాళ్ళకి చుట్టాలు అది ఉంటారు కాబట్టి మన వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు కొంచెం రికవర్ అవుతారు. బట్ ఇక్కడి నుంచి మనం వదిలి వెళ్తారు కదా, ఇక్కడ మేము ఉంటాం కాబట్టి ఇంకా మనకి ఇక్కడ ఎవరు ఉండరు కదా. సో ఇక్కడ కొంచెం మనకి చాలా హోమ్ సిక్గా ఉంటుంది ఆ వీక్ కానీ, లేకపోతే ఒక 10 days పడుతుంది అనమాట మళ్ళీ సెటరేట్ అవ్వడానికి బ్యాక్ టు రొటీన్ లాగా. సో అదైతే మాత్రం మేము చాలా ఫేస్ చేసామన్నమాట డల్గా. నివి కూడా చాలా ఎమోషనల్ అయ్యింది ఈ టైము. మొన్న US వెళ్ళినప్పుడు నివి అంత తెలియలేదు కానీ, బట్ ఈసారి బాగా ఎదిగింది కాబట్టి కొంచెం మావయ్య అత్తమ్మ వెళ్ళిపోతుంటే కొంచెం బాగా ఫీల్ అయింది అనమాట ఎమోషనల్గా. ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఫీల్ అయింది పాపం. సో అదంతా కూడా మీరు బ్లాగ్ ఎండ్ వరకు చూస్తారు. అండ్ ఇంకా చాక్లెట్స్ అనమాట. చాక్లెట్స్ అన్నది మ్యాండేటరీ కదా, ఏ ట్రిప్ అయినా సరే మనం పట్టుకెళ్లాల్సింది గిఫ్ట్స్తో పాటు చాక్లెట్స్ అనమాట. సో అందరికీ ఇస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చాక్లెట్స్. అండ్ చెప్పాలంటే మనకి ఇప్పుడు ఇండియాలో కూడా దొరికేస్తున్నాయి, ఇక్కడి నుంచే పట్టుకెళ్తున్నామని కాదు, బట్ మన రిలేటివ్స్కి మన ఫ్రెండ్స్కి మన చేతులతో ఇస్తే బాగుంటుంది కాబట్టి సో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఏదో చిన్న గిఫ్ట్స్ కింద అనమాట, అంతకన్నా ఏం లేదు. సో చాక్లెట్ షాపింగ్ కూడా చేసాము. అండ్ తర్వాత ఈ గిఫ్ట్స్తో పాటు మేము పెర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే ఇవన్నీ కూడా మామూలుగా మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, జస్ట్ కలిస్తే మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళందరికీ కూడా డిఎంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఒక పెర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా వేసుకుంటే వాళ్ళకి కూడా ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ మావయ్య అత్తమ్మ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట ఇది. వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళింది లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంటర్నేషనల్ ట్రిప్. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి గోవాలో, అండ్ అలానే చుట్టాలు కూడా ఉంటారు మావయ్య అత్తమ్మకి అక్కడ. సో అందరికి పట్టుకెళ్దాం అని చెప్పేసి అన్ని మంచిగా షాపింగ్ చేసామన్నమాట, పెర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా. అంటే మళ్ళా వస్తే ఓకే, బట్ ఫస్ట్ ట్రిప్ ఏదైనా సరే అది స్పెషల్ కాబట్టి అన్ని గిఫ్ట్స్ కొంటే మంచిగా స్పెషల్గా ఉంటుంది అనమాట, వాళ్ళకి కూడా అందరికీ ఇస్తుంటే బాగుంటుంది. సో ఈ పెర్ఫ్యూమ్స్ అన్ని కూడా మేము డిఎంలోనే తీసుకున్నాము. బాగుంది అత్తమ్మ అది, ఇంకా ఉన్నాయి ఒక నిమిషం ఉందండి. ఇది రోజు బాగుంది, ఇది ఇంకోటి ఏది నచ్చింది మీకు మళ్ళీ ఇస్తాను. ఇది బాగుంది కదా, ఇప్పుడు ఇది పక్కన పెడతాను, దాన్ని బట్టి రకాలు తెలుస్తాయి నచ్చినాయి అని మీకు ఇంకోటి ఇస్తాను. ఇది మర్చిపోతాం, అలాగే నేను అలాగే 1 సార్లు ఇస్తాను.
ఇంకా ఈ షాపింగ్లతో పాటు ఇంకా హడావుడి ఉంటుంది కదా, ఏదో ఒకటి చేసి పెడితే తింటారని చెప్పేసి. సో అలాగా ఇంకా అత్తమ్మ మావయ్య కూడా ఏదో ఒకటి వండుతూ ఉండేవారు అనమాట. లాస్ట్ 2 వీక్స్ కూడా పాపం స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండేవారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఇంకా మాకు ఉంటే బాగుంటుంది తినడానికి అని చెప్పేసి అలా ఎక్స్ట్రాగా కూడా చేసి పెట్టి వెళ్ళారనమాట. సో పాపం వాళ్ళు అసలు రెస్టే తీసుకోలేదు. ప్యారిస్ నుంచి వచ్చాక 2 వీక్స్ కూడా పాపం ఇంట్లో ఏదో ఒకటి సర్దడం, లేదంటే మాకు ఏదో ఒకటి చేసి పెడితే తింటామని చెప్పేసి ఆ స్నాక్స్ అది చేయడం అనమాట. మావయ్య అత్తమ్మ కూడా ఆ పని మీదే ఉండేవారు పాపం. సో బట్ అలానే ఇక్కడ మా అత్తమేమో వచ్చేసి కారం పూసలాగా ఉంటుంది కదా చిన్న చిన్నవి, దానికోసం అని చెప్పి పిండి కలిపారు అనమాట. నేనేమనుకున్నాను అవి జంతుకులు అనుకున్నాను అనమాట. అంటే ఆ తెలుగులోనే, అంటే మావయ్య వాళ్ళు వచ్చేసి మావయ్య అత్తమ్మ నెల్లూరు నుంచి కదా, మేము వచ్చేసి ఆంధ్ర నుంచి కదా, ఐ మీన్ ఆంధ్ర అంటే రాజమండ్రి వైపు కదా మేము. సో మాటలు కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అత్తమ్మకి నాకు కూడా అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో అలాగా మేము మాట్లాడుకునే తెలుగులోనే కొంచెం మిస్అండర్స్టాండ్ అయ్యామన్నమాట. నా దగ్గర వచ్చేసి జంతుకులు చేసేది ఉంది, అత్తమ్మ ఏమనుకున్నారు అది కారం పూస అనుకున్నారనమాట. ఒక్కొక్క చోట మనం ఫుడ్ ఐటమ్స్ ని వేరేగా అనుకుంటాం కదా, సో అలాగా మేము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనమాట. సో అక్కడేమో వచ్చేసి కారం పూస పిండి కలిపారు అత్తమ్మ, నేనేమో వచ్చేసి జంతుకులు తెచ్చాను, కారం పూస చేసేది లేదనమాట. సో కారం పూస పిండితో జంతుకులు వేయాల్సి పడింది అనమాట. సో అది మళ్ళీ సిమ్ లో పెట్టద్దు. అవును, పైకి తేలుతుంది అదే కళాయి ఒకటిని, బిర్యానీకి ఒక పెద్దది ఒకటి తీసుకోవాలి, 4 మనుషులకు సరిపడా. సిమ్ లోనే ఉంది అత్తాం ఇప్పుడు. ఈసారి ఏంటి మా వేసారు వస్తుంది. అక్కడ ఉంచి ఉండటం సిజర్ తీసుకుని లేకపోతే వేలు చేస్తా తీసేద్దా అత్తమ్మ. డబ్బా పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా నువ్వు మొన్న జంతుకులే పెట్టినాయి, అలాంటి డబ్బాలు తీసి. ఇవేమో వచ్చేసి మనకి చిప్స్ అంటారు కదా, ఇక్కడ గోవాలో శంకర్పాలి అంటారు అనమాట. సో అవి కూడా చేశారు అత్తమ్మ, ఇవి కూడా బాగున్నాయి తినడానికి. ఇవన్నీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చేసి పెడితే తినడమే అనమాట. ఇక్కడికి వచ్చాక అసలు ఎప్పుడు చేసుకోలేదు ఇంతలాగా. సో అత్తమ్మ వాళ్ళు చేసాక మళ్ళీ కొంచెం తిన్నాం అనమాట. సో మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కూడా చేసుకుంటే మనకి ఇండియావి కూడా తినొచ్చు అని చెప్పి అర్థమైంది. సో ఇలా అయితే వంటలు చేసుకుని అన్నీ కొంచెం పక్కన పెట్టుకున్నాం అనమాట. స్నాక్స్ తినడానికి ఉంటుందని చెప్పేసి అత్తమ్మ అన్నీ చేసి పెట్టారు. అండ్ దీని తర్వాత ఇంకా ఫైనల్గా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అప్పటికే కొంచెం బాగా చల్లబడిపోయింది, క్లైమేట్ అంతా కూడా చల్లగానే ఉందన్నమాట. ఇంకా మావేకి అత్తమ్కి ఇంకా యాక్చువల్గా అయితే మేము బుక్ చేసిన వీసా టైంకి అయితే ఇంకా వాళ్ళకి టైం ఉంది. బట్ మేము ముందుగానే అనుకున్నాం, మావే ముందుగానే సెన్సిటివ్ అనమాట. క్లైమేట్ సెప్టెంబర్లో మనం వచ్చేసరికి ఇంకా చల్లబడుతుంది అనమాట, ఫాల్ సీజన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఇంకా వాళ్ళకి మళ్ళీ గమ్మున ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి మేము ముందుగానే వాళ్ళకి రిటర్న్ టికెట్స్ బుక్ చేసేసాము. ఆల్రెడీ మేము వీసా అప్లై చేసినప్పుడే మనం టికెట్స్ బుక్ చేయాలి కదా, సో అప్పుడే మేము ఆ డెసిషన్ తీసుకున్నాం అనమాట. రాజు ముందుగానే బుక్ చేశాడు, మళ్ళీ వాళ్ళకి క్లైమేట్ వాళ్ళు ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి. సో మార్నింగ్ అయితే మేము ఫ్రాంక్ఫర్ట్కి ఇంకా స్టుట్గార్ట్కి వచ్చామన్నమాట. స్టుట్గార్ట్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ స్టార్ట్ అవుతున్నాము అండ్ మార్నింగ్ కాఫీ తాగుతున్నాం అనమాట. ఫైనల్గా మావయ్య అత్తమ్మకి కూడా కాఫీ అలవాటు అయిపోయింది, జర్మన్ కాఫీ. సో వేడిగా ఏదో ఒకటి ముందు తాగాలి కదా ఇంకా ఆ క్లైమేట్కి. సో వాళ్ళకి కూడా నెమ్మదిగా కాఫీ అలవాటు అయిందనమాట. లగేజ్ అంతా తీసుకుని స్టార్ట్ అయిపోయాము. అండ్ నివి అయితే స్ట్రాలర్లో పడుకుంది. ముందైతే స్ట్రాలర్ తీసుకెళ్ళొద్దు అనుకున్నాము, బట్ తీసుకెళ్ళామన్నమాట. ఎనీవేస్ అది పడుకుంది హ్యాపీగా, ట్రైన్లోనే కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట. ఇదే మావే చెక్-ఇన్. ఇక్కడ లగేజ్ వేసేస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా లగేజ్ మావే లగేజ్ వేసి మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఉండే నేను మావే తీస్తాం.
మాకు రాదనుకున్నాం ఇటు లేదు లగేజ్ ఇదే పట్టుకెళ్ళిపోద్ది రోబో ఇది ఓపెన్ అవుతుంది ఇలాగ ట్రాన్స్ఫార్మర్ అయినప్పుడు నీవి తను చేయించు సాధించినట్టుంటే నువ్వు వాష్రూమ్ లోకి వెళ్ళి అంతసేపు మావేకి నేర్పించాను ఇండియాలో ఈసారి ఫ్లైట్ ఎక్కితే సెల్ఫ్ చెక్ ఇన్ చేసేసుకోవచ్చు కదా బోర్డింగ్ పాస్ చూపించాను మావేకి దీనికని చూపించు దీనికి ట్యాగ్ వేస్తారు కదా అవి అవి కూడా ఇక్కడ ఇస్తాడు అన్నమాట సూపర్ Magst du das selber? Nein, das geht nicht. Bisschen warten, das ist wieder ein ganzes. Ja? Genau, und jetzt rausziehen. Ja, jetzt rausziehen. Jetzt raus. Genau. Super, das ist gut gemacht. Genau, jetzt um den Seitenkopf. Ja, dann. Genau, an der Seite. Das Sticker unter. Genau, einfach zusammen. Zusammen, einfach so? Point joint చేయాలి చాలు ఇవేనా మా మమ్మ చేస్తుండ్రు super. దీనికి చేద్దామా నువ్వు చేద్దాం అవి వెంబడి తీసుకెళ్ళిపోవటం వెయిట్ ఏం రాలే అయిపోయింది కానీ గెవిస్ట్ ఏం రాలే కదరా కన్ఫర్మ్ ఇప్పుడు ఇది బోర్డింగ్ పాస్ పెట్టుకోవాలి అవసరం లేదు ఇది గవర్నమెంట్ బ్యాగ్ రాకపోతే మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇవి చూపించాలన్నమాట బ్యాగ్ మీకు మిస్ అయితే బెల్ట్ పెన్ రాకపోతే ఈసారి పెట్టు ఇంకంతా ఆటోమేటిక్ ఇది ఇంకా సెల్ఫ్ మొత్తం బ్యాగేజ్ కూడా వాళ్ళు జస్ట్ గైడ్ చేయడానికి అన్నమాట పక్కన బెంగళూరు మాదిరి కాదు అక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి మావే ఇండియా ఎయిర్పోర్ట్స్ లాగా ఇవన్నీ ఏంటంటే ఫాస్ట్ గా అయిపోతాయి కదా సెల్ఫ్ ఏం కాదు 22.5 చూపిస్తుంది మళ్ళా చేయండి మళ్ళా ట్రై చేయమంటున్నారు ఇక్కడ 22.5 ఉంది వచ్చి యా మొత్తం కూడా లుఫ్తాన్సా ఎయిర్వేస్లో అనమాట అత్తమ్మ మావయ్య వచ్చింది అండ్ వెళ్ళేది కూడా లుఫ్తాన్సా ఎయిర్వేసే సో అందులో ఓన్లీ ఒక బ్యాగేజ్ అనమాట ఐ మీన్ 23 కేజెస్ ఉంటుంది కదా అది ఓన్లీ ఒకటే అనమాట పర్సన్కి వచ్చి ఈచ్ వన్ అనమాట అంటే వాళ్ళకి ఈజీగా ఉండాలని అలానే బుక్ చేసాం మేము సో బ్యాగేజ్ అండ్ బోర్డింగ్ చెక్ ఇన్ వచ్చేసి అవన్నీ సెల్ఫ్గానే చేసేసాము మనకి ఇప్పుడు మేము ట్రైన్లో వచ్చాం కదా సో అది కనెక్టింగ్గా ఉంటుంది ఇవన్నీ మీకు ఆల్రెడీ వ్లాగ్స్లో చూపించాను మీకు డీటెయిల్గా సో వ్లాగ్స్ మిస్ అయి ఉంటే ఛానల్లో ఉంటే చూడండి సో అన్ని సెల్ఫ్ చెక్ ఇన్ అండ్ అలానే బ్యాగేజ్ కూడా చూసారు కదా సెల్ఫే చేసేసుకోవచ్చు అనమాట మనకి ఇన్ కేస్ కాకపోయినా మనకి పక్కన చూసారు కదా గైడ్ చేయడానికి ఉంటారు వాళ్ళు హెల్ప్ తీసుకున్నా మనం చేసుకోవచ్చు అనమాట మావయ్య వాళ్ళకి కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అవ్వాలి కాబట్టి సో మావయ్యతో అవన్నీ చేయించానమాట అలవాటు అయితే కాబట్టి మావయ్య వాళ్ళకి ఈజీగా ఉండడానికి అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట నివీకి ఇందులో ఇన్ని క్రోసాస్ ఉంటే అందులో ఏం కావాలో చెప్తుంది ఇదంతా కూడా కొంచెం ఈ బేకరీలో కొంచెం ఫ్రెంచ్ ఫుడ్ ఉందన్నమాట సో దానికి ఏం కావాలో అది చూసుకుంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్కి అండ్ ద సెండ్ ఆఫ్ టైం వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే ఎస్పెషల్గా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మనకి ఇండియాలో ఇది ఉండదు బట్ ఇక్కడ ఏంటంటే మన సెక్యూరిటీ చెక్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట మావయ్య అత్తమ్మతో పాటు సెక్యూరిటీ చెక్ నుంచి ఇంకా వాళ్ళ లోపలికి వాళ్ళే వెళ్తారనమాట అప్ టు దట్ మనం కూడా వెళ్ళొచ్చు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సో చూసారు కదా ఇప్పుడు నాకు వీడియో చూస్తుంటేనే మళ్ళీ ఎమోషనల్ అవుతున్నాను
అనుకుంటున్నాను. బాగా ఎమోషనల్ అయిపోయారనమాట అప్పుడు. అండ్ నివి కూడా అసలు వాళ్ళతో వెళ్ళిపోతానని చెప్పేసి పాపం తెలియక ముందు వరకు వెళ్ళిపోతుంది అనమాట, లోపలికి వెళ్తానని చెప్పేసి. దానికంటే అప్పటి వరకు కూడా దానికి ఫుల్గా రియలైజ్ అవ్వలేదన్నమాట. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇంకా వాళ్ళు మనమే ఉండాలి ఇక్కడ అన్నది పాపం దానికి ఇంకా తెలియలేదు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాక సో చూసారా కావాలంటుంది అనమాట. పాపం అలిగింది బాగా, చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది అనమాట. అంటే 3 months కలిసి ఉండడం అన్నది తక్కువేం కాదు కదా. పాపం నివి కూడా ఎదిగింది, దానికి పాపం నాన్నమ్మ తాత అని బాగా ఆడుకుందనమాట మంచిగా వాళ్ళతో. సో చూసారా బాగా ఎమోషనల్ అయిపోయింది, నివి కూడా అలిగింది అనమాట వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి. బట్ ఎనీవే ఇంకా దూరంగా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తప్పదు, ఇంకా ఈ సెండ్ ఆఫ్లు మళ్ళీ కలిసినప్పుడు ఆనందం అదంతా కూడా మనకి ఇంకా తప్పదు. హ్యాపీగా అయితే అత్తమ్మ మావయ్య సేఫ్గా రీచ్ అయిపోయారు గోవా. అండ్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఇక పైనుంచి జర్నీలో మేము ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము ఏంటి అవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.